అలాగే నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. లీగల్ విషయాలు అందరికీ అవసరం, నాకు అవసరం లేదు అనడానికి ఎవరికీ లేదు. ఎందుకంటే భారతదేశంలో పౌరుడిగా పుట్టిన తర్వాత భారతదేశ చట్టాల గురించి, రాజ్యాంగం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే హిందూ వివాహానికి కన్యాదానము హిందూ వివాహ చట్ట ప్రకారం కన్యాదానం అవసరం లేదు అని హైకోర్టు చెప్పింది. ఏంటిది కన్యాదానం ఎందుకు అవసరం లేదు అంటే, అశుతోష్ యాదవ్ అనే అతను పిటిషన్ ఒకటి దాఖలు చేశారు హైకోర్టులో. కన్యాదానం జరగలేదు కాబట్టి ఆ వివాహం చెల్లుబాటు కాదు అని. అప్పుడు హిందూ వివాహ చట్టం ఏమని చెప్తుంది, ఎలా చెప్తుంది అనేటువంటిది హైకోర్టు విశ్లేషణ చేసి బాగా విచారణ జరిపి ఏం చెప్పిందంటే, హిందూ వివాహ చట్టం ప్రకారం కూడా కన్యాదానం అనేటువంటిది కాదు, అంత ముఖ్యమైనది ఏం కాదు, సప్తపది ముఖ్యము. అంటే సప్తపది అని 7 అడుగులు నడవడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి, అవి చాలా ముఖ్యం తప్ప కన్యాదానం ఒకటి చెయ్యకపోయినంత మాత్రాన అది వివాహం చెల్లుబాటు కాదు అని చెప్పలేమని చెప్పింది. అంటే ఇతను ఏమంటాడంటే, ఆ పిటిషన్ దాఖలు చేసి సాక్షులు కూడా ఉన్నారు, 311 సిఆర్పిసి ప్రకారం సాక్షులకి సమన్లు పంపించండి, విచారణ జరపండి అని చెప్పి. అవసరం లేదు, వాళ్ళకి సమన్లే పంపించే అవసరం లేదు, కన్యాదానం అనేటువంటిది ముఖ్యమైనటువంటి క్రతువు కాదు, హిందూ వివాహ చట్టం ప్రకారం కాదు, కానీ సప్తపది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తేల్చి చెప్పిందన్నమాట హైకోర్టు. సప్తపది అనేటువంటిది ప్రతి పెళ్ళిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి క్రతువు అని ఈ విచారణ సందర్భంగా మనకి తెలియజేసేది కోర్టు, మనం ప్రజలకు తెలియజేసే బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, భారత మాతాకి జై. పెళ్లి చేసుకోవడం మంచిదా లేకపోతే బ్యాచులర్ గా ఉండిపోవడం మంచిదా?